హలో హాయ్ అందరికీ నమస్తే. మార్నింగ్ న్యూస్ మన ముచ్చట్లు. హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యంగా ఉండండి, అనుకున్న సాధించండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఎన్క్రిప్షన్ విధానం కనుక తొలగిస్తే మేము భారత్ నుంచి వెళ్ళిపోతాము. దీనివల్ల వినియోగదారులకు మాపై ఉన్న నమ్మకం దెబ్బతింటుంది కాబట్టి మేము భారత్ నుంచి వెళ్ళిపోతామని ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసిన వాట్సాప్ గ్రూప్. రుణంపై రణం రాజీనామాతో సిద్ధంగా వచ్చిన సవాలు స్వీకరించన్న హరీష్ రావు. నీ రాజీనామా పత్రం సీసపద్యంలా ఉంది, దాన్ని స్పీకర్ ఒప్పుకోవడానికి కౌంటర్ వేసిన రేవంత్ రెడ్డి. ఈవీఎం స్లిప్పులను లెక్కించాలన్న పిటిషన్ను కొట్టివేస్తూ 100% లెక్కింపు అసాధ్యమని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు. నిన్న రెండో దశ పోలింగ్ ముగిసింది. 61% ఓటింగ్ వచ్చినట్లు దిశ కథనం. భూములు అమ్మకుండా రుణమాఫీ చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న ఈటెల రాజేందర్. తెలంగాణ రాష్ట్రం నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోవాలా, యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చిన కేసీఆర్. 10 రెడ్ జోన్స్, మరో 5 జిల్లాలకు ఎల్లో అలర్టు. ఇప్పటికే 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత మరో వారం రోజుల్లో 50 డిగ్రీల వరకు ఉంటుందని, అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరిక.